సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి పేద ప్రజలకు ఇబ్బందిగా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో మేము సైతం అంటూ గ్రామాన ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి వారికి మేము అండగా ఉంటామని తెలుపుతూ మహాత్మా గాంధీ ఉపాధి చట్టం మార్పును ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదని అందుకు ఉపాధి కూలీలతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని, మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలను తీసుకురావద్దని, గతంలో ఉన్న మాదిరిగానే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం తుంకికాల్సా గ్రామంలో మా మన్రేగా వర్కర్స్తో ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతే మా రాహుల్ గాంధీ గారు 6 నెలల నుంచి పోరాడుతున్నాడు, ఈ మన్రేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి అదేవిధంగా దానిలో లుసుగులు వేసి ఈ మొత్తానికి ఈ పథకాన్ని రద్దు చేయాలి అనే మోడీ పాలనను అంతం చేయాలి అనేసి ఈరోజు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాదు ఇక్కడున్న మా మహిళలందరూ తోడుగా మేముంటాం. మీరు కొట్లాడేది, మీరు పోరాడేది మా కోసం. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీతో పాటు మేము నడుస్తాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు 400 వీళ్ళకి వేతనం 400 రూపాయలు వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నీ ఏవైతే కొత్త విధంగా వీళ్ళని హింస పెట్టడానికి చూస్తున్నారో మోదీ గారు, ఇవన్నీ తీసేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు మా అమ్మలకి పని కొరకు వేతనాలు తగ్గించడము, పని టైంలు తగ్గించడము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఫింగర్స్ రాకపోవడం వల్ల జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మన మేడం గారు వచ్చి మన విలేజ్కి వచ్చి మన వాళ్ళ కొరకు కొట్లాడుతుంది. ఇంకోటి మన కాంగ్రెస్ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు వేతనాలు తగ్గించి పని టైంలో ఎక్కువ ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే పాత పద్ధతిలో మనకు ఇంతకుముందు ఎలాగా ఉందో ఆ టైపు ఉంటట్టు మనందరం కలిసి జనాల కొరకు కొట్లాడుతున్నాం. కాబట్టి మనందరం కలిసి మేడం సహకరించి మనం కూడా జనాలకు సహకరిస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకంని నిరసనగా ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలని మన మోడీ ప్రభుత్వము చాలా కుట్రపూరితంగా చేస్తుంది. కానీ ఈ కుట్రపూరితాన్ని అడ్డుకోవడానికి మన కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మన ఆంక్షరెడ్డి గారు ముందడుగు వేసి దీన్ని పాత పద్ధతినే కొనసాగించాలనే ఒక కార్యక్రమం ద్వారా, ఈ యొక్క చిన్న నిరసన కార్యక్రమం ద్వారా మన తెలంగాణ రాష్ట్రం అంతటా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమం మోడీ దగ్గరికి దాకా తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.